హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మార్నింగ్ వచ్చి 5:45 అయింది. ఎంత రిలాక్స్గా, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంటే. ఈ గ్రీనరీతో, ఫ్రెష్ గాలితోనూ, అది కూడా ఇంకా పక్షుల కిలకల రావాలతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నేను బాల్కనీలోకి వచ్చి ఇలా ఒక 5 minutes వరకు నుంచొని ఇదంతా చూసేసి రిలాక్స్ అయిపోయిన తర్వాత నా వర్క్ అనేది నేను స్టార్ట్ చేసుకుంటాను. ఈరోజు నా వ్లాగ్లో వచ్చేసి వైట్ షర్ట్ని ఎలా చక్కగా క్లీన్ చేసుకోవాలి అన్నది ఒక బ్యూటీ టిప్ కూడా నేను చూపిస్తున్నానండి. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే, మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాలు కూడా కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనం క్లీనింగ్ విషయంకి వెళ్దామండి. ఈ షర్ట్ చూసారా, కాలర్కున్న మురికి ఎలా పట్టిందో మొత్తం. మరి దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా నేను ఇలాంటి స్పూన్లు కాస్తంత వ్యానిష్ తీసుకున్నాను. తర్వాత సర్ఫ్ ఎక్సెల్ ఈ లిక్విడ్ కూడా వేసేసి అనమాట. దీంట్లో వేసేసి మొత్తం కలిపేసిన తర్వాత ఈ కాలర్కి అంతా కూడా ఇలా పట్టించేసి చక్కగా ఇదంతా కూడా నేను రబ్ చేసేస్తానండి. రబ్ చేసేసి పక్కన పెట్టేస్తాను. ఇలా షర్ట్స్ అన్నిటికి కూడా రబ్ చేసేసి తర్వాత ఈ బకెట్లోకి ఒక 50% వరకు బాయిల్ అయిన వాటర్ని పోసుకున్నాను. తర్వాత దీంట్లోకి కాస్తంత సర్ఫ్ ఎక్సెల్ ఇంకా వ్యానిష్ కూడా వేసేసి మొత్తం కూడా మిక్స్ అయ్యేలా చేసేసిన తర్వాత నేను ఈ వైట్ షర్ట్స్ అన్నింటినీ కూడా నానబెట్టేసుకుంటాను. ఒక 2 hours వరకు నానబెట్టుకుంటానండి. 2 hours అయిన తర్వాత నేను వాషింగ్ మిషన్లో వేసుకొని వీటన్నిటిని కూడా నేను చక్కగా క్లీన్ చేసుకుంటాను. ఏవైనా సరే అండి, వైట్ షర్ట్స్ని ఎంత నానబెట్టి ఎంత మనం వాషింగ్ మిషన్లో వేసి ఉతికినా కానీ కాలర్ దగ్గర మురికి అంత తొందరగా పోదు. దాన్ని నేను బ్రష్తోనే నేను చాలా వరకు రిమూవ్ చేసుకుంటాను. ఆ తర్వాత నేను ఒక గిన్నెలో వాటర్ పోసుకొని మొత్తం కూడా బాయిల్ చేసుకుంటున్నాను. ఇది బట్టలకి గంజి పెట్టుకోవడానికండి. ఈ గంజి పౌడర్ని అంటే స్ట్రెచ్ పౌడర్ అంటారు కదా, దాన్ని వేసేసి వాటర్తో ఇలా చేసేసిన తర్వాత ఆల్రెడీ ఇలా బాయిల్ అవుతున్న వాటర్లోకి దీన్ని పోసేసి మొత్తం గంజి ఇలా తయారు చేసుకుంటున్నాను. మరి మీరు ఎలా చేసుకుంటారండి? మీరు కూడా ఎలా చేసుకుంటారా అన్నది నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ఇలా ఈ గంజి వాటర్ చల్లారిన తర్వాత ఒక బకెట్లో పోసుకొని కాస్తంత చల్లని వాటర్ కూడా కలుపుకున్నాను. ఇంకా ఉజాల నీలం చుక్క కూడా వేసుకొని దీంట్లో కంఫర్ట్ యూజ్ చేస్తున్నానండి. కంఫర్ట్ యూజ్ చేయడం వల్ల మనం బట్టలు వేసుకున్నప్పుడు చాలా ఫ్రెష్గా అన్నట్టు అనిపిస్తుంది మన మనసుకి. బట్టలకి గంజి పెడుతున్నాం కాబట్టి ఈ కంఫర్ట్ కూడా యూజ్ చేయడం వల్ల మనం బట్టలు వేసుకున్న తర్వాత చాలా ఫ్రెష్గా, స్టిఫ్నెస్గా చాలా బాగుంటుందండి. ఎంత వాషింగ్ మిషన్లో మనం క్లీన్ చేసుకున్నా కానీ కాలర్ దగ్గర మురికి అంత సామాన్యంగా వదలదండి. ఎంతో కొంత మనం బ్రష్తో రుద్దందే మురికి మాత్రం పోదు. ఇప్పుడు చూసారా, కాలర్ ఎంత క్లీన్గా వచ్చేసింది, అసలు మురికి మొత్తం పోయింది కదా. ఇందాక మొదట చూపించిన విధంగా లేదు కదా. ఇప్పుడు ఈ కంఫర్ట్లో ఒక 10 minutes ఉంచిన తర్వాత వీటన్నిటిని తీసి ఇలా ఆరవేసేసుకున్నాను. ఇలా ఆరేసిన బట్టలన్నీ కూడా ఆరిపోయిన తర్వాత నేను ఇంట్లోనే ఇస్త్రీ చేసుకుంటానండి. ఎప్పటికప్పుడు నేను ఇస్త్రీ చేసుకుంటాను. ఎందుకంటే పేర్చుకొని ఒకేసారి ముందేసుకొని నేను ఐరన్ చేయడం కానీ మడతలు పెట్టడం కానీ నేను చేయను. ఆరిన వెంటనే నేను ఇలా మొత్తం కూడా నేను ఐరన్ చేసేసుకుంటాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదండి అలా చేసేసుకుంటే వర్క్. తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా. ఇప్పుడు నేను ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తున్నానండి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, మనకి ఫేస్ గ్లోయింగ్ అవ్వడానికి, రెండవది పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి నేను ఇప్పుడు చూపిస్తున్నాను. దీనికోసం ఒక బౌల్ తీసుకున్నాను. దీంట్లోకి నేను కాస్తంత టర్మరిక్ వేసుకుంటున్నాను. పసుపు అండి. ఈ పసుపు వల్ల ఎంత యూజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. దీంట్లో యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇంకా మొటిమలు తగ్గిస్తుంది, ఇంకా మంచి గ్లోయింగ్ ఇస్తుంది. ఇంకా మనకి ఫేస్ మీద ఉన్న హెయిర్ ఎక్కువగా గ్రోత్ కానియకుండా చాలా వరకు తగ్గించడానికి దోహదపడుతుంది అన్నమాట ఈ పసుపు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఈ పొటాటో జ్యూస్ని యూజ్ చేస్తున్నాను. ఈ పొటాటో జ్యూస్ వల్ల బెనిఫిట్స్ చాలామందికి తెలిసిందే, అయినా కూడా నేను ఒకసారి చెప్తానండి. ఇది ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ చాలా బాగా రిమూవ్ చేస్తుంది. హైపర్ పిగ్మెంటేషన్ కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి. ఇంకా ట్యాన్ కూడా చాలా చక్కగా రిమూవ్ చేస్తుంది. ఒకవేళ మీరు ఇంకా ట్యాన్ రిమూవ్ చేసుకోవాలంటే కూడా లెమన్ జ్యూస్ యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మీ స్కిన్కి సూట్ అయితేనే. తర్వాత నేను ఈ శాండిల్వుడ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నానండి. ఈ శాండిల్వుడ్ ఆయిల్ని నేను హోమ్మేడ్గానే నేను తయారు చేసుకున్నానండి. దీని గురించి మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్లో ఒక వీడియో ఉంది, దాన్ని మీరు చూడొచ్చు. ఈ ఎసెన్షియల్ ఆయిల్ అంటారు కదండి, ఆ విధంగా నేను తయారు చేసుకున్నాను దీన్ని.
ఈ శాండల్వుడ్ ఆయిల్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మనకి స్కిన్ వైట్నింగ్ అవడానికి మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది. ఒకవేళ మీ దగ్గర ఈ ఆయిల్ లేకపోయినా పర్వాలేదండి, మీరు డైరెక్ట్గా శాండల్వుడ్ పౌడర్ అయినా సరే ఈ ప్యాక్లో యూస్ చేసుకోవచ్చు. తర్వాత దీనికోసం నేను హనీ యూస్ చేస్తున్నానండి. ఈ ప్యాక్లో నేను కాస్తంత వేసేసుకుంటున్నాను. ఈ హనీ వల్ల కూడా మంచి యూజ్ ఉంది. హైడ్రేటింగ్గా చేస్తుంది మన స్కిన్ని, అంటే మాయిశ్చరైజింగ్గా కూడా ఇస్తుంది. ఇంకా ట్యాన్ కూడా చాలా చక్కగా రిమూవ్ చేస్తుంది ఈ హనీ. దీన్ని కూడా నేను ఒక హాఫ్ స్పూన్, ఇందాక శాండల్వుడ్ ఆయిల్ని కూడా హాఫ్ స్పూన్ వేసుకున్నాను. నాకు ప్యాక్కి ఇంత సరిపోతుంది అనుకొని నేను చేసుకున్నానండి. నా ఫేస్కి సరిపోతుందండి ఇది. ఇలా తయారు చేసుకున్న దాన్ని నేను ఫేస్ ప్యాక్ యూజ్ చేసుకుంటాను. ముందుగా నేను ఫేస్ అంతా కూడా వాష్ చేసేసుకున్న తర్వాత ఈ ఫేస్ ప్యాక్ అంతా కూడా ఇలా అప్లై చేసేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్, కనీసం ఒక 15 మినిట్స్ అయినా సరే మనం ఫేస్ మీద ఉంచుకోవాలండి. అప్పుడే దీని రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది. తర్వాత ఒక 20 మినిట్స్ అయిన తర్వాత ఫేస్ అంతా కూడా చల్లని వాటర్తో వాష్ చేసేసుకోవడమే. దీన్ని నేను 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నానండి. నాకు అంతకుముందు పిగ్మెంటేషన్ ఉండేదన్నమాట. దీన్ని యూజ్ చేసిన దగ్గర నుంచి నాకు పిగ్మెంటేషన్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. మీరు కూడా ఈ ప్యాక్ని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా అనిపించింది అన్నది నాకు ఒకసారి కామెంట్ పెట్టండి.